పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఫాతిమా స్కూల్ కాంప్లెక్స్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణించేలా ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం విస్తరించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా జంగా తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలో పోటీ చేసే బలహీన వర్గాలు కూడా ఓటు విలువ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను దృష్టిలో ఉంచుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని జంగా కృష్ణమూర్తి తెలిపారు. పల్నాడు బలహీన వర్గాల యొక్క వేదిక ఏ కులానికో, ఏ మతానికో, ఏ వ్యక్తులకో వ్యతిరేకమైంది కాదు. పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఉద్దేశం ఎవరైతే విచక్షణకు గురి అవుతున్నారో, ఎవరైతే అసమానతలకు గురి అవుతున్నారో, ఎవరైతే సమానత్వానికి నోచుకోలేదో, ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాల యొక్క రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుకూలంగా ప్రజా సంఘాలు వచ్చాయి. మీరు ఏ ప్రజా సంఘంలో ఉన్నప్పుడు కూడా, ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంఘాన్ని రక్షించుకోవడం బాధ్యత ఈ అందరిపై నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరి కూడా నేను మిత్రులందరికీ కూడా బలహీన వర్గాల సభ్యులకి, బలహీన వర్గాల కార్యవర్గ సభ్యులకు కూడా మనవి చేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించి కానీ ఈరోజు మనం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన హాస్టల్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా బలహీన వర్గాల హాస్టల్ సంబంధించి కానివ్వండి, సరైన వసతులు లేకుండా నిర్వహణలో చాలా లోపాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా అనేక విధాలు కృషి చేసినప్పటికి కూడా ప్రభుత్వమే కాదు, ప్రజల బాధ్యత తీసుకొని, ఇలాంటి సంఘాల బాధ్యత తీసుకొని వాటి నిర్వహణ సక్రమంగా ఉండేటటువంటి చూసుకోవాలి బాధ్యత కూడా ఈ